నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. చివరి ఆయకట్టుకు నీరందించాలి. ఇరిగేషన్ అధికారులతో పెద్దపల్లి కలెక్టర్ సమీక్ష. పల్లెల అభివృద్ధే లక్ష్యం. ప్రగతి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే. సీసీ కెమెరాలతో మెరుగైన భద్రత. గ్రామస్తులకు పలు సూచనలు చేసిన ఎస్పీ. మేడిగడ్డ సందర్శన ఒక రాజకీయ డ్రామా. టీఆర్ఎస్ బీజేపీపై చాడ వెంకటరెడ్డి విమర్శలు. ఇక వార్తల్లోని వివరాలు. జిల్లాలోని రైతులతో సమన్వయం చేసుకుంటూ చివరి ఆయకట్టకు సాగునీరు అందించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సూచించారు. జిల్లా సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్ఆర్ఎస్పీ D83, D86 కాల్వల కింద 5వ తడి నీటి విడుదలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి సాగునీటి విడుదలపై రైతుల్లో ఉన్న సందేహాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేయాలన్నారు. జిల్లాలో ఉన్న వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు వెంటనే ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలోని గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. వారంలో 3 రోజుల పాటు సాగునీటి విడుదలపై సమన్వయ సమావేశం నిర్వహించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. I would request you to follow one by one. These need jurisdiction లో నిర్దేశించిన ప్లానింగ్ ఏంటి? స్టార్టింగ్ విత్ నాకు ఎక్కువ స్ట్రెస్ వచ్చేది మంత్లీ నుంచి కాబట్టి D83 లో ఈ మంత్లీ కాదు. ప్లీజ్ స్టార్ట్ వాట్ యువర్ ప్లాన్ ఇస్, హౌ యు హావ్ ప్లాన్ టు రిజాల్వ్ దిస్, ఎక్కడ స్ట్రెస్ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ 2-3 డేస్ మీ ప్లానింగ్ ఏంటి, స్ట్రెస్ ని రిలీవ్ చేయడానికి. గుండారం అయితే ఏంటి? గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, 6 గ్యారంటీలను 100% అమలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఎమ్మెల్యే విజయ రమణారావు విస్తృతంగా పర్యటించారు. చిన్నరతపల్లి, మొట్లపల్లి, మీర్జంపేట్, తారుపల్లి గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం చిన్నరతపల్లి మాజీ సర్పంచ్ దాసరి నవలోక, దాసరి నరేందర్తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ మౌలిక వసతులు కల్పించినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విడతల వారీగా 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, పార్టీ మండల అధ్యక్షులు సదయ్య, ఎంపీటీసీలు రావి సదానందం, గూడపు జనార్దన్ రెడ్డి, లంక సదయ్య, మునీర్ పాల్గొన్నారు. కిస్టన్పేటలో 5 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణ శంకుస్థాపన, మిర్జంపేటలో కూడా సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తార్పల్లి గ్రామంలో యాదవ సంఘ కమ్యూనిటీ హాల్కి 10 లక్షలు సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మరి ఏదైతే వాళ్ళ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసుకున్నామో రాబోయే రోజుల్లో దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మరి అన్ని విధాలుగా అవగాహన ఉంది. రైతుల పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, ఈ ప్రాంతం పట్ల కానీ. మరి ఏదైతే తారుపల్లి గ్రామానికి వచ్చినప్పుడు కానీ, మిర్జంపేట కానీ, కిస్టన్పేట కానీ, ముట్లపల్లి కానీ, చిందాత్పల్లి కానీ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్యవేశ భవన్లో పట్టణ ట్రేడ్ లైసెన్స్, తైబజార్, వ్యాపారవేత్తల ట్రేడ్ లైసెన్స్ను 12% నుండి 4% తగ్గించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావును పట్టణ వ్యాపారవేత్తలు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వాణిజ్య వ్యాపార సంస్థ సంఘాల ప్రతినిధులు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, తహసీల్దార్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా ఆధార్ కేంద్రం మూతబడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రస్తుతం ఆధార్ నమోదు కేంద్రాన్ని పునఃప్రారంభించడంతో ఇక్కడి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ స్వరూపారాణి, ప్రకాశ్రావు, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, వైస్ చైర్మన్ బిరుదు సమత, మున్సిపల్ కౌన్సిలర్లు, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్ పాల్గొన్నారు. సుల్తానాబాద్ పట్టణానికి సంబంధించి ఆధార్ కార్డ్ సెంటర్ కానీ, అంగన్వాడీ ఐసిడిఎస్ సెంటర్ కానీ, ఆర్ఎన్బి డిఈ కార్యాలయం కానీ, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డ్రింకింగ్ వాటర్ కానీ, ఐబీ ఇరిగేషన్ కానీ, ఇట్లా చాలా వరకు మరి సుల్తానాబాద్కి వెళ్ళి తరలిపోవడం జరిగింది. మరి పోస్ట్ మార్టం అయితే అది ఇప్పుడు వచ్చింది కాదు, నైజాం ప్రభుత్వం ఇక్కడ పాత సుల్తానాబాద్ తాలూకా ఉన్నప్పుడు, నేను అనుకుంటా 60, 70, 80 సంవత్సరాలు అయితే ఉంటాయి. స్వాతంత్రం రాకముందు నుంచి మరి సుల్తానాబాద్లో అవకాశం ఉండేది. అటువంటిది పోస్ట్ మార్టం కూడా చేసుకోరాకుండా. నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫజుల్ నగర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫజుల్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన దాత గొడుకు రాజ్ కుమార్ను ఆయన అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు మనకు భద్రత కల్పిస్తాయన్నారు. సీసీ కెమెరాల సాయంతో ఇటీవల కాలంలో చాలా కేసులు ఛేదించినట్టు తెలిపారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం డి అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వేధింపులకు గురైన మహిళలు, యువతులు షీ టీమ్ సఖీ సెంటర్ను ఆశ్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ మారుతి, ప్రజా ప్రతినిధులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ ఊరిలో దొంగతనం చేయకు, ఎందుకంటే ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి. కెమెరాస్ ఉంటే వాళ్ళు రాదు, వాళ్ళు పట్టుకుంటారు పోలీసు వాళ్ళు, మళ్ళీ మనకి బంద్ అవుతుంది. ఇది నేను జరిగేది చెప్తున్నాను. సో మీకు అదే ఒక హెల్ప్ అవుతుంది. అదే సీసీటీవీ కెమెరా అంటే ఒక సీసీటీవీ కెమెరా 100 పోలీస్ వాళ్ళ ఉంటుంది. ఎప్పుడైనా దానిలో రికార్డింగ్ అవుతుంది. ఏమైనా రాంగ్ పని అయితే దానిలో రికార్డ్ అవుతుంది. ఇంకొక ఇక్కడ చాలా లేడీస్ ఉన్నాయి. మీ అమ్మా నాన్నకి అందరికీ ఆ పాయింట్స్ చెప్పాలి, చెప్పి ఆ మార్పు తీసుకురావాలి. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎట్లా వచ్చారు? బైక్లో వచ్చారు. బట్ ఎంతమంది అది హెల్మెట్ తీసుకొచ్చారు? ఎవరు తీసుకురాలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, లోకల్లో కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. నేను మళ్ళీ ఒక ఉదాహరణ ఇస్తాను. నేను ఇంతకుముందు సిద్దిపేటలో 6 months చేశాను. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో నా ట్రైనింగ్. ఇప్పుడు బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ సందర్శన ఒక రాజకీయ డ్రామా అన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కేటీఆర్ గతంలో ఎన్నోసార్లు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించినట్టు తెలిపారు. బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ సందర్శనతో ఎలాంటి లాభం లేదన్నారు. బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పట్ల చేసిన వ్యాఖ్యలను సభ్య సమాజం క్షమించబోదన్నారు.
ఏడాది పాటు సమ్మె చేసిన రైతులపై కేంద్ర ప్రభుత్వం డ్రోన్లలో విషం చిమ్మిందని ఆరోపించారు. నల్లధనం తీసుకొస్తానని, ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చిన ప్రధాని మోడీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపే మల్లేష్, నాయకులు బాలరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. రాముడు ఎక్కడ పుట్టినాడు, గదే స్థలంలో ఇంకెక్కడ పుట్టిండు, లేకుంటే వేరెక్కడ పుట్టినా చరిత్రలో రకరకాలు చెప్తూ ఉంటారు, ఒక రకంగా చెప్తూ ఉంటారు. కానీ ఇవాళ ఇక్కడ బండి సంజయ్ ఒక ఎంపీగా ఉండి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉండి, పొన్నం ప్రభాకర్ వాళ్ళ తల్లికి పుట్టిన గ్యారెంటీ ఏంటి అనే పదాన్ని వాడాలని సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నది. బండి సంజయ్ ఏమాత్రం మానవత్వం ఉన్నా తక్షణమే బేసెత్తుగా క్షమాపణ చెప్పాలి. మేడిగడ్డను చూసి ఉన్నది టీఆర్ఎస్. మరి కేటీఆర్ చూడకపోవచ్చు, కానీ కేసీఆర్ ఎన్నోసార్లు చూసొచ్చు. రోజు దీనిలో ఏమంటారు, కంప్యూటర్లో కూడా చూసాడు. కాబట్టి కేటీఆర్ చూసేస్తే తప్పలేదు. ఏం చూసేస్తాడు? ఏంది క్రాక్ రాలేదా, కుంగలేదా? కనపడుతూ ఉన్నాయి కదా, ప్రత్యక్షంగా మన కళ్ళకు కనపడుతున్నప్పుడు దాని ఏమిటి? గత నెల 18 నుండి 25 వరకు పెద్దపల్లి బస్టాండ్ నుండి మేడారం జాతరకు తరలిన భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని కొరుట్ల, జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్లు విజయమాధురి, సునీత తెలిపారు. పెద్దపల్లి బస్టాండ్లో వారు మీడియాతో మాట్లాడారు. రీజియన్ పరిధిలో 7 పాయింట్ల ద్వారా మేడారం జాతరకు ప్రయాణికులను ఆర్టీసీ తరలించిందన్నారు. పెద్దపల్లి బస్టాండ్ నుండి మేడారం జాతరకు 180 బస్సులు నడిపించినట్టు తెలిపారు. పెద్దపల్లి టు మేడారం 822 ట్రిప్పుల ద్వారా 22,272 మంది ప్రయాణికులను, మేడారం టు పెద్దపల్లికి 794 ట్రిప్పుల ద్వారా 24,141 మంది ప్రయాణికులను తరలించినట్టు వివరించారు. పెద్దపల్లి పాయింట్ ద్వారా 180 బస్సులలో ప్రయాణికులను తరలించగా 1,99,56,200 రూపాయల ఆదాయం సమకూరిందన్నారు. దీంట్లో మున్సిపల్ వాళ్ళు, పోలీస్ సిబ్బంది వాళ్ళు కూడా చాలా సహకరించారు. ఏ టైం కాల్ చేసినా వచ్చారు. బస్సెస్ వచ్చేసి 188 అండి. ట్రిప్పులు వచ్చేసి 222 ట్రిప్పులు అప్లో వెళ్ళాము. టౌన్లో వచ్చేసి 794 ట్రిప్స్తో వచ్చారు. మొత్తం టోటల్గా 46,418 మంది ప్రయాణికులు ఈ యొక్క సౌకర్యాన్ని వాడుకున్నారు. 1,99,56,200 రూపాయలు వచ్చిందండి. ఈ ఒక్కసారి అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పెద్దపల్లి పాయింట్ నుండి ఇలా ఇంత అర్నింగ్స్ రావడం కూడా ఫస్ట్ టైం అయింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కౌన్సిలర్లు నిరసనకు దిగారు. జమ్మికుంట మున్సిపాలిటీలోని జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అయితే కాంగ్రెస్ కౌన్సిలర్లు రాకుండానే 35 నిమిషాలలో మీటింగ్ పూర్తి చేయడం, తీర్మానాలను ఏకగ్రీవం చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాము రాకముందే సమావేశాన్ని ఎలా ముగించారని కాంగ్రెస్ కౌన్సిలర్లు మండిపడ్డారు. గత తీర్మానంలో పెట్టిన ప్రతిపాదనలే మళ్లీ తిరిగి తీర్మానంలో పెట్టి బిల్లులు డ్రా చేసుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఈ విషయంపై మున్సిపల్ తీర్మానాలు చేసినట్టు తెలిపారు. తీర్మానంలో అదనంగా వచ్చిన 3 బిల్లులను రద్దు చేయనున్నట్లుగా వివరించారు. కాగా ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్టు కాంగ్రెస్ కౌన్సిలర్లు తెలిపారు. అడగకుండా ప్రజల అవసరాలు ఏమున్నాయి, వాడల అవసరాలు ఏమున్నాయని అడిగి ఆ ఎజెండాలో పొందుపరిచి మీటింగ్ పెట్టే అవసరం ఉండే. అలాంటిది ఏం చేయకుండా వాళ్ళకి అక్కడికి వచ్చే నిధులు, వాళ్ళకి అవసరం నిధులు దుర్వినియోగం చేసిన బిల్లులు పొందేందుకే మరి ఎజెండాలో పెట్టిండ్రు. అది ఎక్కడ మేము 14 మంది మెజార్టీ ఉన్నాం కనుక మరి ఆబ్జెక్షన్ జరుగుతుంది, మాకు మరి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో 38 నిమిషాలలో మరి 11 మంది సంతకాలతో ఒకరు తర్వాత కూడా పెట్టించుకోవడం జరిగింది. పెట్టి రూల్ టు రూల్ కమిషనర్ గారు మాకు చెప్తా ఉన్నారు, సార్ 11 మంది ఉన్నారు కాబట్టి మీటింగ్ అయిపోయింది, చైర్పర్సన్ గారు చెప్పారు కాబట్టి మేము అయిపోయిందని చెప్తున్నాడు. కానీ కూడా 7వ తారీఖు నాడు ఉంది మీటింగ్. దానికి గౌరవ కలెక్టర్ గారు లేకుంటే అడిషనల్ కలెక్టర్ గారు రావడం జరుగుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఆ రోజు వాళ్ళ దృష్టికి తీసుకుపోతాము. తప్పకుండా ప్రజల సంక్షేమం కొరకు ఈ మున్సిపాలిటీలో 1 రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా గౌరవ సభ్యులందరం కూడా పోరాటం చేస్తాం, ఈ ప్రజల సొమ్మును కాపాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంతో పాటు తడగొండ, స్తంభంపల్లి, గుండన్నపల్లి, కోరెం, బూరుగుపల్లి గ్రామాల్లో నిర్మాణానికి భూమి పూజ చేశారు. 35 లక్షల రూపాయల నిధులతో సీసీ రహదారులకు భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నట్లు తెలిపారు. ఆదర్శ పాఠశాలలకు రహదారి సమస్యను పరిష్కరించినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిరెడ్డి మహేశ్వర్రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, ప్రొఫెసర్ హరికృష్ణ పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినాం. త్వరితగతిన వీటన్నింటిని కూడా పనులు పూర్తి చేసి ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పనులు చేపట్టినాం. ముందు కూడా ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి ప్రత్యేక దృష్టి పెట్టి అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ నిధులు విడుదల చేస్తామని చెప్పిండ్రు. త్వరలో ఎస్డిపికి సంబంధించి కూడా నిధులు వస్తున్నాయి. ఈరోజు ఏ గ్రామాల్లో పనులు ప్రారంభించిన గ్రామాలకు కూడా త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా మంత్రులకు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారికి, మా అభిమాన నాయకులు జీవన్ రెడ్డి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చొప్పదండి నియోజకవర్గంలో ప్రాధాన్యత అంశాల్లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి మోడల్ స్కూల్ ఆ రోజు మేము యూపీ హయాంలో అక్కడ నిర్మించడం జరిగింది. కనీసం దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు రోడ్డు కూడా వేసినటువంటి పాపాన పోలేదు. వాళ్ళు నా దృష్టికి తీసుకురాగానే తక్షణమే ఆ సీసీ రోడ్ శాంక్షన్ చేస్తాం. మిగతా కూడా కొంత ఇన్కంప్లీట్ వర్క్ ఉంటే కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా కుల సంఘాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రభుత్వ విప్ వేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని వివిధ కుల సంఘాలకు మంజూరైన నిధుల ప్రొసీడింగ్ కాపీలను ఆయన చేతుల మీదుగా ఆయా సంఘాల సభ్యులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో వేమ్లవాడ అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పట్టణంలోని పెండింగ్ పనులను త్వరలో పూర్తి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, కొమ్రయ్య, పుల్కం రాజు, శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళంతా కూడా ఆ ఎమ్మెల్యే పదవిని వాళ్ళ హోదాకు చిహ్నంగా వాడుకొని వాళ్ళు లబ్ధి పొందే ప్రయత్నం చేసిండ్రు. సమాజంలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా నిలబడేందుకు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు పెంపొందించుకోవడం తప్ప ఆ ఎమ్మెల్యే పది ద్వారా ప్రాంతం రావడం నిధులు రాబట్టడంలో ఏ ప్రాంత ప్రజలు కష్టం ఉన్నప్పుడు వారి నిలబడడంలో విఫలమైంది. కాబట్టి దాన్ని క్షుణ్ణంగా నేను గమనించిన కాబట్టి మీ ఆశతో ఎమ్మెల్యే గెలిస్తే పదవిని ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి పదవి ద్వారా ప్రాంతానికి మరి ప్రజల కష్ట సుఖాలను నిధులు తీసుకురావడంలో కూడా ప్రజల్ని భాగస్వామ్యం చేయాలని ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యే పదవిని ఈ వేరే ప్రజలకు అంకితం చేశారు. దాని ద్వారా మీరందరూ కూడా గమనించింది. ఈ మధ్యలో వేవూరు పట్టణంలో వేవూరు టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా దేవాలయానికి నిధులు తీసుకొస్తామని చెప్పి 2015లో మాటించారు సీఎం కేసీఆర్ గారు. అందరూ కూడా గమనించారు. ఏటా 100 కోట్లు అన్నాడు. తర్వాత ఈటీడీ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వేసిండు 16 నుంచి 23 వరకు 8 సంవత్సరాల్లో ఒక్క సమావేశం కూడా ముఖ్యమంత్రి గారు పెట్టిన సందర్భంలో మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయా కుల సంఘాలకు సంఘ భవనాలకు కానీ కాంపౌండ్ వాళ్ళకు కానీ టెంపుల్లకు కానీ మేము డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆదిత్యనాథ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 2 నెలల లోపట్నే 1,24,00,000 రూపాయలతోని వేములవాడ పట్టణంలో ఆయా కుల సంఘాలకు ఈరోజు బ్రోచింగ్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అన్న గెలవక ముందు కొన్ని పనుల కోసం మాకు హామీ ఇవ్వడం జరిగింది. గెలిచిన సందర్భంగా మాకు ఈసారి మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులున్నా వారికి సహాయ సహకారం అందిస్తామని, ఇక ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి దానికి మేము ఉంటామని చెప్పేసి ఈరోజు అన్న వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. దానికి మా మత్స్యకారుల సొసైటీ 170 మంది సభ్యులు అన్నగారికి ఘన స్వాగతం పలికి ఈరోజు అన్నగారికి పిలిపించుకోవడం జరిగింది. మా ఉన్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ చెప్పడం జరిగింది. ఆ సమస్యలు అన్న వెంటనే విని మా సమస్యలకు పరిష్కారం చూపించినందుకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని మిజోరాం స్టేట్ అపెక్స్ బ్యాంక్ ప్రతినిధులు సందర్శించారు. సొసైటీ సిఆర్ఓపి లోన్, ఎల్టీ లోన్స్తో పాటు లాకర్ మెయింటెనెన్స్, సొసైటీ రోజువారీ కార్యక్రమాలను ఆరా తీశారు. సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వాటర్ ప్లాంట్, సూపర్ మార్కెట్ను సందర్శించారు. సొసైటీ ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడారు. వారి వెంట అధ్యక్షులు శ్రీగిరి శ్రీనివాస్, డైరెక్టర్ పోచమల్లమ్మ,
పిఎస్సిఎస్ డెవలప్మెంట్ అధికారి సత్యనారాయణరావు, కేడీసీసీ బ్యాంక్ జీఎం ప్రభాకర్ రెడ్డి, బ్యాంకు సూపర్వైజర్ సాగర్ రెడ్డి, సెక్రటరీ బూరుగు సంతోష్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పర్యటించారు. 20 లక్షల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9,50,00,000 మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ నిధులతో వివిధ మండలాలలో పలు అభివృద్ధి పనులు నిర్వహించినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తమను తప్పక ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు కొత్తపల్లి పద్మ, మధు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నర్సయ్య పాల్గొన్నారు. అదే కాకుండా మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి సింగారానికి చెందిన అక్క చెల్లెళ్ళు అందరూ కూడా పార్టీలోకి వచ్చినందుకు వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఏదైతే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి, తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలని చెప్పి, మనకు నీళ్లు రావాలని, మన నిధులు మనకు ఉండాలని చెప్పి ఏ ఆశయం కొద్ది అయితే అనేక మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈనగాసి నక్కలపాలు చేసినట్టు ఇవాళ కొంతమంది చేతుల్లోనే, కొంతమంది స్వార్థపరుల చేతుల్లో తెలంగాణ బందీఖానా అయిపోయి వాళ్ళ కుటుంబానికి మాత్రమే ఒక కుటుంబ వ్యవహారంగా మిగిలిపోయిన సంగతి మీ అందరు కూడా తెలిసి వాళ్ళ దాన్ని గమనించిన మీరు అందరు కూడా తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాబట్టి ఆవిడ రుణం తీర్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, గిరిజనులకు అండగా ఉండే పార్టీ కాబట్టి ఈ మార్పు తీసుకురావాలని కోరుకొని మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ చిట్టినేని సరితా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు జెడ్పీటీసీ గుండం నర్సయ్య, బీజేపీ సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ ఆడెప్పు రవీందర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీధర్, బీజేపీ మండల అధ్యక్షులు అంజాగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, సింగిల్ విండో డైరెక్టర్ బాలమల్లు పాల్గొన్నారు. ద్వారా మన ఎంపీ బండి సంజయ్ అన్న గారి యొక్క చొరవతో మేము అడగగానే మా గ్రామస్తులం పోయి నేను ఒక సర్పంచ్గా నన్ను గెలిపించిన ప్రజలకు ఎంతో చేయాలనే ఆలోచనతో అన్న మీ నిధులు కోవిడ్ రావడంతో మా గ్రామానికి ఒక 5 లక్షలు మీ నిధులు వచ్చినాయి, మిగతా నిధులు మాకు కావాలని చెప్పి మేము బండి సంజయ్ అన్న గారి దగ్గరికి పోయి అడుగుతోటే ఆయన పెద్ద మనసుతో మా గ్రామ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోరిక మేరకు, మా గ్రామ ప్రజల కోరిక మేరకు ఈరోజు 12 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. వారికి మా గ్రామం తరఫున, మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున బండి సంజయ్కు ఎంపీ టికెట్ కేటాయింపు పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గ్రామంలో మండల శాఖ అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో టపాసులను కాల్చి సంబరాలు చేసుకున్నారు. బండి సంజయ్ను కరీంనగర్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉదారి నరసింహాచారి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పరశురాములు, బీజేపీ మండల ఉపాధ్యక్షులు మారం ఉపేందర్, రెడ్డవేణి రాజు, గంగాధర్ పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారికి రెండవసారి కరీంనగర్ పార్లమెంటు టికెట్ ఇవ్వడం వల్ల మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో టపాసులు వేసి స్వీట్లు పంపిణీ చేసుకుని ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళినటువంటి ఒక బండి సంజయ్ కుమార్ గారికి ఒక టికెట్ ఇవ్వడము ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ బీజేపీ ఎక్కడున్న దానిని ఈ యొక్క బీజేపీ ఎక్కడుందో సూచించినటువంటి యుద్ధ వీరుడు అంటే బండి సంజయ్ కుమార్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఆ రోజు భారతీయ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క ప్రజలను అణిచివేసి ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చిందో నెరవేర్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు యొక్క అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మేడలు వంచి ఏవైతే చేస్తానో చేయాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆయన పైన 100 కేసులు ఉన్నాయి. దేని కూడా భయపడే వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు కాదు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క
ఈ హిందూ ధర్మం కోసం పోరాడుతూ అదేవిధంగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల బాగు కోసం కష్టపడ్డటువంటి ఉద్యమ నాయకుడు అంటే కేవలం బండి సంజయ్ కుమార్ గారు అని చెప్పక తప్పదు అని చెప్తా ఉన్నాం. అందుకే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ కుమార్ గారు ఉద్యమం చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ఎప్పటికప్పటికీ ఎండగడుతూ ఈ యొక్క ప్రజలకు పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి అంటే బండి సంజయ్ కుమార్ గారు అని చెప్పడం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరతపల్లి గ్రామంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పాండవుల గుట్ట సమీపంలో డంపింగ్ యార్డు వద్ద పెద్దరతపల్లిలోని ఓ గుట్ట సమీపంలో మానేరు వాగు నుండి ట్రాక్టర్ల ద్వారా ఇసుక డంపు చేస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా డంపు చేసిన ఇసుకను అర్ధరాత్రి వేళల్లో లారీల సహాయంతో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాలకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే పెద్దరతపల్లి గుట్టలలో స్టోరేజ్ చేయడం జరుగుతుంది. దీన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు అనధికారికంగా తీసుకొచ్చి అక్కడి నుంచి వెళ్ళి రాత్రిపూటలలో లారీలలో ఎక్కించి అమ్ముకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా అధికారుల దుర్వినియోగం వల్లనే, అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. కావాలని ప్రజాప్రతినిధులు కొంతమంది డబ్బులకు ఆశపడే వారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పటివరకు కూడా ప్రజాప్రతినిధులు ఎవరైనా దీన్ని ఒకసారి గమనించాలి. రైతులు ఏడుస్తుంటే ఒక పక్క చివరి ప్రాంతాలలో నీరు రాక, ఎస్ఆర్ఎస్బి కాలువల నుంచి నీళ్లు రాక, ఇలాంటి మానేరు పరివాహక ప్రాంతాలు నీళ్లు లేక ఇప్పటికీ పంట పొలాలు వేయాలంటే రైతులు చాలా ఇబ్బంది పడుతుంటే ఇసుకను అన్యాయంగా అక్రమంగా తీసుకెళ్తుంటే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో ఒకసారి. బీఆర్ఎస్ నేతల కాళేశ్వరం పర్యటన చంపినోడే సంతాప సభ పెట్టిన చందంగా ఉందన్నారు తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు అన్నం ప్రవీణ్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన 3 ఏళ్లలోపే పిల్లర్లు కుంగడం దేనికి సంకేతమో బీఆర్ఎస్ పార్టీయే చెప్పాలన్నారు. నాణ్యత లేకుండా ప్రాజెక్టు నిర్మించి అది కూలిపోయేందుకు కారణమైన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజానికానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువ నాయకులు బిజిగిరి శ్రీకాంత్, రాజేందర్, శ్రీకాంత్, అజయ్, జియా, దిలీష్, భాను, కార్తిక్ పాల్గొన్నారు. కూడా కేసీఆర్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో నీకు అదే మేడిగడ్డ నేడు ఎవరైతే కేటీఆర్ మేడిగడ్డకు పోయి నేను చూస్తా అని చెప్పేసి అని అంటున్నాడు. బర్రెకు సున్నమేసి ఇది ఆవు అనే విధంగా చేస్తూ ఉన్నాడు. అలాంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 1 కోటి ఎకరాలకు నేను నీళ్లు పారిస్తా అని చెప్పేసి, 1 కోటి ఎకరం కాదు కదా, 1 ఎకరానికి కూడా కాళేశ్వరం నీళ్లు పోలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే మొత్తుకున్నది. నేడు వాళ్ళ బండారం కాళేశ్వరం ప్రాజెక్టు కుంగి బయటపడ్డది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఖబర్దార్ బిడ్డ, రానున్న రోజుల్లో మీరు చేసినటువంటి అవినీతి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం వారికి తొత్తులుగా ఉంటూ సిబిఐ విచారణ చేపియాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు యూనివర్సిటీ లా కళాశాల విద్యార్థులుగా ఇవాళ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ 10 ఏళ్లలో ఒక నియంతలాగా తయారై కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఆర్థిక విధ్వంసం సృష్టించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసి ఇవాళ ఆ నిధులన్నిటి కూడా ఇవాళ మరి గంగపాలు చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రోజు తెలంగాణ వచ్చిందంటే నీళ్లు, నిధులు, నియామకాల అవసరమే తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ ప్రజలు నమ్మి కేసీఆర్కి అవకాశం ఇస్తే మరి నీళ్ల కుంభకోణం చేసిండు, నిధుల కుంభకోణం చేసిండు, నియామకాల కుంభకోణం చేసి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానీకాన్నంతా కూడా ఇవాళ మరి కష్టపడితేనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో కార్డియాల్ పేరిట 10th విద్యార్థులకు ఫేర్వెల్ డే పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వాటికి అనుగుణంగా లక్ష్యాలతో ముందుకు సాగితేనే విజయం సాధిస్తామని చెప్పారు. 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల రోజులు కీలకమని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులకు పదవీ విరమణ ఉండదని చిగురుమామిడి ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాసరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2019-2024 వరకు బాధ్యతలు నిర్వహించిన సర్పంచ్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమైందన్నారు. వారిని సత్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేందర్, మానకొండూరు ఎంపీడీఓ నర్సయ్య, ఎంపీఓ శ్రావణ్ కుమార్, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఏమైనా పంచాయతీలు ఉన్నా ఇంటి దాకా వస్తున్నాయి, ఏదైనా ఆపద ఉన్నా కూడా నైట్ ఫోన్స్ వస్తున్నాయి. సో హ్యాపీ దానికి. పదవి అంటే ఒక కుర్చే కాదు, ఒక బరువు బాధ్యత. అది మాకు ఇందులో అడుగుపెట్టిన తర్వాతనే తెలిసింది. నేను కూడా గెలిచిన కొత్తలో చిన్న బాబు కదా. ఇది గమనించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ స్పెషల్ శానిటేషన్ వచ్చింది, స్పెషల్ అసిస్టెన్షియల్, ఇమీడియట్గా స్పెషల్ శానిటేషన్ లేదు, ఆ తర్వాత కేర్. ఇవన్నీ ఉదాహరణలోకి రావడం వల్ల మనం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు స్వచ్ఛ భారత్, గ్లోబల్ వార్మింగ్, అలారం, క్షేత్ర గణితం తదితర సబ్జెక్టులపైన ఎగ్జిబిషన్లను నిర్వహించారు. కాంప్లెక్స్ పరిధిలో ఉన్న వివిధ పాఠశాల విద్యార్థులు సైన్స్ నమూనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ నరేష్, ప్రధాన ఉపాధ్యాయులు మంజుల, డైరెక్టర్స్ పద్మ, అపర్ణ, భాను, ప్రసాద్, రిజ్వానా పాల్గొన్నారు. array of science experiments, models and projects. In my school, on every year, on the occasion of birthday of dynamic inventor Alfred Nobel, in my school. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా 76 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులకు భోజన వసతిని ఏర్పాటు చేసి వారికి స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. మరి రాష్ట్రం మొత్తం కూడా గత ప్రభుత్వం ఆర్థికంగా నష్టం చేసి ఖజానా లేకుండా చేసినా కూడా రామగుండం అభివృద్ధి కొరకు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని అసెంబ్లీలో మాట్లాడితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాకు సహకరిస్తూ ఎప్పుడు వెన్నెలుగా ఉన్నటువంటి మనందరి నాయకులు శ్రీధర్ బాబు గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు, ఫైనాన్స్ అండ్ సింగరేణి, అదే మాదిరిగా జెన్కో మన ఎనర్జీ అంటే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమార్క గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి రామగుండాన్ని ఏదైతే రాష్ట్రాలు చెప్తా ఉన్నాడో. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి గ్రామంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి 3 బైక్లకు నిప్పు అంటించడంతో అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన గుగ్గిల అంజయ్య గౌడ్ ఇంటి ముందు ద్విచక్ర వాహనాల యజమానులు పార్కు చేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి సుమారు 2:30 సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వాహనాలకు నిప్పు అంటించి పారిపోతున్న సమయంలో అటుగా వెళుతున్న పెట్రోలింగ్ పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఈ ఘటనలో 3 బైక్లతో పాటు షాపుల షట్టర్లు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మారుతీనగర్ పంచముఖ హనుమాన్ ఆలయంలో 13వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు హనుమాన్ విగ్రహానికి నవవిధ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమం జరిపించగా ఇందులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. మరియు బలిహరణము, పూర్ణాహుతి, కలశాభిషేకం, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు భక్తులందరి మీద ఉండాలని సంకల్పం.
కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు నిర్వహించారు. చైర్మన్ పాడి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టగా 7.46 లక్షల ఆదాయం సమకూరినట్టు ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ మ్యాకల సమ్మిరెడ్డి, కమిటీ సభ్యులు రాజయ్య, సంపత్, భిక్షపతి, మాదాసి, సునీల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కాల్వ శ్రీరాంపూర్ కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షులు శివరామకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయ రమణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి, మధుకర్, వెంకటేష్ మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా మన ప్రభుత్వం మహిళల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, యువత ప్రభుత్వం, అన్ని సంబంధ వర్గాల ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దానిలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో భాగంగా మనకు ముందుగా మహిళలకు బస్సు ప్రయాణం అనేది ఉచితంగా కల్పించడం జరిగింది. తర్వాత ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు కవరేజ్ చేయడం జరిగింది. మొన్న రోజుల మనకు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే గ్యాస్ ప్రతి పేదవాడికి గ్యాస్ అనేది 1200, 1100, 900తో తీసుకుంటారు. దానిలో భాగంగా మన 500 రూపాయల గ్యాస్ సిలిండర్లో భాగంగా అది కూడా ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలకు మేలు చేకూర్చడం జరిగింది. ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.